లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మే 1న బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ వాటిలో మొదటగా తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా రిలీజ్ కానున్న విషయం అయితే తెలిసిందే. వాటిలో మొదటగా తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా రిలీజ్ కానున్న విషయం అయితే తెలుసు. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి వారం మినిమం 2-3 సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం అనేది కామన్. కానీ ఒకే రోజు బజ్ బాగా ఉన్న సినిమాలు మాత్రం ఎక్కువ రిలీజ్ కావు. మహా అయితే 2-3 మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయి. సంక్రాంతికి లేదా సమ్మర్లో మాత్రమే బజ్ హైప్తో సంబంధం లేకుండా ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మే 1న కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి పోటీనే ఉండబోతుంది. సమ్మర్ సీజన్ వాడుకునేందుకు ఒకే రోజు 5 భాషల నుంచి సినిమాలు పోటీ పడుతున్నాయి. దీంతో ఈ సమ్మర్ ఫైట్ ఏ సినిమాల మధ్య ఉందా, వాటిలో ఏ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అని తెలుసుకోవడానికి అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు. అయితే ముందుగా మే 1న రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో చూసేద్దాం. వాటిలో మొదటిగా తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా రిలీజ్ కానున్న విషయం తెలుసు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలును దర్శకత్వం వహించారు. ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్ 2 కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఇక రైడ్ 2 సినిమా ఇప్పటికే మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకుంది. మౌని రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది బూత్ని సినిమాని మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక కాలీవుడ్ నుంచి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మరి ఈ మూవీపై ఆల్రెడీ కాలీవుడ్ లో మంచి బజ్ అయితే నెలకొంది. కాలీవుడ్ నుంచి టూరిస్ట్ ఫ్యామిలీ అనే మరో సినిమా కూడా మే 1న అయితే రిలీజ్ కానుంది. ఇక మలయాళం నుంచి అభ్యంతర కుట్టావాలి అనే సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో ఆసిఫ్ అలీ నటిస్తున్నారు. వీటితో పాటు మార్వెల్ స్టూడియోస్ నుంచి సూపర్ హీరో మూవీగా థండర్ బోల్ట్స్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకైతే రావడానికి రెడీ అయింది. అంటే మే 1న 5 భాషల నుంచి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయన్నమాట. మరి వీటిలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే.